అందరికీ నమస్కారం అండి. గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు ముఖ్యంగా మహిళలు పెట్టుకుంటారో, ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందామా? ఎవరికైతే గోరింటాకు పెట్టుకోవడం ఇష్టమో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం మనకు ప్రారంభమవుతుంది కదండి. దానితో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పనిలో మునిగి తేలే మహిళలు ఎప్పుడూ తడిగా ఉంటాయి కాళ్ళు చేతులు. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో ఉన్న అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోర్లు పుచ్చిపోయినా లేదా గోర్లు చుట్లు వేసినా గోర్లు పొలుసులుగా ఊడిపోతున్నా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల సమస్యలన్నీ పోతాయి. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి అంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పుట్టింటికి వెళుతుంది. నేను మా పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు నన్ను ఎవరూ మర్చిపోకూడదని గోరింటాకు పార్వతీదేవిని కోరుకుంటుందంట. అందుకని గోరింటాకును ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పార్వతీదేవి పెట్టుకుంటుంది. అందుకని మనందరం ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం గోరింటాకును చేతికి పెట్టుకోవడం వల్ల అంతా శుభం జరుగుతుందని ముఖ్యంగా మహిళలందరూ నమ్ముతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.